నిరుద్యోగుల మీద జగన్ కు నిజంగా ప్రేమ ఉంటే అసెంబ్లీకి వచ్చి డీఎస్సీపై చర్చించాలని శాప్ చైర్మన్ రవినాయుడు సవాల్ చేశారు. డీఎస్సీ అంశంపై చర్చించడానికి స్పీకర్ ద్వారా ఎంత సమయమైనా ఇప్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇంట్లో కూర్చొని సామాజిక మాధ్యమాలలో మాట్లాడటం కాదని, దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలన్నారు. కూర్చొని విమర్శిస్తా వాళ్ళు బయటికి రమ్మన్నప్పుడు మటుకు నేను బెంగళూరుకి వెళ్ళిపోతానంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా డిఎస్సి మీద మీరు చేస్తున్న ఆరోపణలు నిజమైతే, నిరుద్యోగుల మీద మీకు ప్రేమ ఉంటే మీరు ఈ 4 రోజుల అసెంబ్లీ సమావేశంలో పాల్గొని విద్యాశాఖ మంత్రి గారు సవాల్ విసిరారు. ఆ సవాల్ను స్వీకరించి మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం, అవసరమైతే స్పీకర్ గారిని మీరు ఎంత టైం అడిగితే అంత టైం ఇవ్వమంటావు. డిఎస్సి మీద గంట కావాలా, 2 గంటలు కావాలా, రాత్రంతా చర్చిస్తావా? చర్చించు, చర్చకు రా, లేకపోతే డిఎస్సి గురించి మాట్లాడు. గ్రూప్ 1 ఈరోజు దేశ చరిత్రలోనే అది పెద్ద కుంభకోణం. ఎలక్ట్రీషియన్లు ప్లంబర్లతో కరెక్షన్ చేయించారు. ఆర్డీఓ స్థాయి అధికారిని ప్లంబర్ కరెక్ట్ చేస్తే ఉద్యోగాలు ఇచ్చారు.